నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మాకు లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి మీరు చెప్పారు గరుడ పురాణంకి సంబంధించి మనిషి బ్రతికున్నంత వరకు ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఏంటంటే మనకి పితృపక్షాలు అని చెప్పేసి మనకి సెప్టెంబర్ 18వ తారీఖున స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2వ తారీఖు ఎండింగ్ అయిపోతున్నాయి. అంటే చాలా మంది చెప్పింది ఏంటంటే పితృపక్షాలు ఎందుకు చేస్తారు, ఎందుకు పెడతారు అనేసి అంటే ఆత్మ బాగుండాలి, ఆత్మ మంచిగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. చనిపోయిన వాళ్ళకి పెడతారు, ఆత్మ బాగుండాలి అని చెప్పేసి అన్నారు. అసలు పితృపక్షాలు అనేవి ఎందుకు పెడతారంటారు గురువు గారు? చాలా మంది అంటే నాకు వచ్చింది ఏంటంటే బ్రతికున్నప్పుడు మనం ఏం చేయలేంది, చనిపోయిన తర్వాత పితృపక్షాలు అని చెప్పేసి మనం చేస్తే అప్పుడు బాగుంటుంది అంటారా? ఏం న్యాయం జరుగుతుంది? వాస్తవం పితృపక్షాలు అంటారు, దానికి మహాలయ పక్షాలు అనేసి. దానికి ఇంకో పేరు ఏముందంటే అమ్మా పెత్తర అమావాస్య. పెత్తర అమావాస్యకుండు పెద్దల అమావాస్య. ఏదైతే ఇప్పుడు వస్తుందమ్మా వచ్చే 2వ తారీఖు అమావాస్య, మొత్తం ఇయర్ మొత్తంలో పెద్ద అమావాస్య. ఈ 2వ తారీఖు వచ్చేది పెద్దగా ఉంటుంది, అంటే సుమారు 14 గంటల పైనే ఉంటుంది అమావాస్య. మహాలయ పక్షాలు, పితృపక్షాలు, పితృదోషాలు, పితృ నివారణ కార్యక్రమాలు లేదా ఏదైనా ధర్మ సందేహాలు, సాధువులకి ఏదైనా పుణ్యం అంటే పంచం ఎవరికైనా భిక్ష చేయడమో చేస్తే ఏం జరుగుతుంది, ఇది యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మీరు అడిగిన ప్రశ్న. మహానీయుడు మహాముఖ అంటే ఏం చేస్తాడంటే అమ్మా, ఒక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఒక వంశంలో పుట్టాలి అని అంటే ఆ వంశం కూడా నేను స్వీకరించాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, అందరినీ గొడవ పడేసి చిన్న చిన్న వాటికి అరిచి, లేకపోతే నా వల్ల అందరిని ఇబ్బంది పెట్టి నా వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయినాయి అనుకో, నన్ను మళ్ళీ పుట్టాలని కోరుకుంటావా? అస్సలు కోరుకోం. కాబట్టి నువ్వు శిక్షలు అనుభవించడానికి ఒక కుటుంబంలో అయినా పుట్టాలి, లేకపోతే పుణ్య కార్యక్రమాలు మంచి సుఖభోగాలు అనుభవించడానికి పుట్టాలి. అంటే కుటుంబం అయితే నీకు ఖచ్చితంగా అవసరం. సో రెండిట్లో ఖచ్చితంగా కుటుంబం అనేది అవసరం. పితృపక్షాలు అనడాన్ని మనం కొంచెం పక్కన పెడితే ఆత్మపక్షాలు అనుకుంటే మంచిది. పితృపక్షాలు అంటే పెద్దవాళ్ళు. నువ్వు పెద్దవాళ్ళకి పెట్టాం కదా తల్లి, చిన్నవాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఇల్లులు ఉంటాయి, భార్యలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, నానమ్మలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇలా కొంతమంది చనిపోతారు. ఆత్మల పక్షాలని మనం ఏమి మాట్లాడతామంటే అమ్మ, మహానీయుడు మహాముఖంటి ఒక సందర్భంలో మీ కుటుంబాలలో మీ ఇంట్లో మీ యొక్క ఇలవెలుపులని మీ యొక్క కులదైవాలని గౌరవించబడి మీరు మళ్ళీ అదే ఇంట్లో పుట్టడానికని అవకాశాన్ని మేము ఇస్తాము. ఎందుకు ఇస్తారు అసలు? అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఒక మనిషి చనిపోయినాక ఆ 15 రోజుల గడువు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు కదా. అసలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అయినా చనిపోయాడు ఒక వ్యక్తి, ఆయన చనిపోయిన తర్వాత అప్పుడే ఆత్మలకి మనం అన్ని చేస్తాం, 11 రోజులు చేస్తాం, 20 రోజులు చేస్తాం, అన్ని చేస్తాం కదమ్మా. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 12 రోజులు మాత్రమే ఆయనకి నువ్వు ఏ పక్షం చేసినా స్వీకరిస్తాడు. 12 రోజులే ఒక దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన యొక్క సాంస్కృతికమైన కార్యక్రమాలు అంటే పెద్దలకు పెట్టుకోవడాలు, బియ్యాలు ఇచ్చుకోవడాలు, లేకేది ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలి, దశదిన కర్మలు అంటే ఈ యొక్క శరీరానికి నియమ నిబంధనలు. అంటే మా నాన్న చనిపోయాడు మాకు సృష్టి ఉంది, మా తాత చనిపోయాడు సృష్టి ఉంది అని అంటారు కదా తల్లి. ఇది 12 రోజుల వరకే ఇతిహాసాలలో ఇది రాస్తుంది, సంవత్సరికం లేదు, నెల చేసేది లేదు. మనం పెట్టుకుంటున్నాం, ఇష్టంగా చేసుకోనికి మానవుడు పెట్టిందే. అయితే ఈ పక్షాలలో కొంచెం డీప్ గా వెళ్ళి మాట్లాడుకుంటే అమ్మా, కొంతమంది ఎవరైతే ఆత్మలని కాలం చేసిన తర్వాత మాకు న్యాయం జరగలేదు, మాకు ధర్మం జరగలేదు, మా యొక్క ఇంట్లో మేము కొన్ని ఆస్తి వివాదాలకు లేకపోతే కొన్ని కోర్టుకు సంబంధించిన కార్యకలాపాలకు, ఒక దైవ ఆరాధన గుడికి సంబంధించిన లేకపోతే వారసులకు సంబంధించిన విషయాలలో మా ఆత్మకి తృప్తి వాళ్ళు బాగుపడిన తర్వాతే జరుగుతుంది అని ఎవరైతే నిర్ణయించుకొని ఉంటారో అమ్మ, అలాంటి ఆత్మలకి ఇదొక నిలయం. ఈ 15-16 రోజులు అలా ఎలా ఒక వ్యక్తి 15 రోజుల్లో పుణ్యాన్ని సంపాదిస్తాడు అంటే అమ్మ, మానవ శరీరం ఎత్తిన తర్వాత చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ యొక్క, ఇప్పుడు మీరు నేను ఇదే వంశంలో పుట్టాం, కానీ ఈ వంశంలో నువ్వు ఎన్నోసారి పుట్టావనేది పరమాత్ముడికి తెలుసు. కాబట్టి ఆ పరమాత్ముడు ఏం చేస్తాడంటమ్మా, ఆత్మలని స్వీకరించేసి వారిని నిజ నిజ నిర్ధారణలు చేయడానికి 16 రోజుల ప్రక్రియని భూమండలానికి వదిలాడు. ఇలా ఇక్కడ ఏం జరుగుతాయంటమ్మా, ఇట్ ఈస్ ఎ ఫిల్టరింగ్. కొన్ని ఆత్మలు ఉంటాయి ఎప్పటికీ చనిపోయిన తర్వాత వెళ్ళవు, కొన్ని ఆత్మలు ఇంట్లలో తిరుగుతున్నాయంటారు, గాలి వస్తుందంటారు, కొంచెం భయంలా ఉంది అని ఇట్లా కొన్ని అంటారు కదమ్మా. ఇలా అన్న ఆ తరుణాన్ని ఒకప్పుడు
ఈ వేదాలు చదివిన వాళ్ళు, ఈ యొక్క పండితులు, మహర్షులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఊర్లో చెప్తారు కదమ్మా సమస్యలు వచ్చి, ఒకప్పుడంటే ఊర్లోనే ఒక పంతులు ఉండేవాడు, ఆ పురోహితుడికి చెప్పేవాళ్ళు. అలా వాళ్ళందరూ స్వీకరించిన సంపుటే ఈ మహాలయ పక్షాలు. ఇది మహాలయ పక్షాలు, ఇది మహా ఆలయ పక్షాలు. ఇవి అంటే దైవ ఆధీనంలో నుంచి జరుగుతున్న ఒక కార్యక్రమాలకి ఆత్మలకు పెట్టే అదైతే ఉంటుందో తర్పణాలు, పరమాత్ముడు వాటిని స్వీకరిస్తే నాయన నీకు ఇష్టమేనా, నువ్వు మళ్ళీ పుట్టగలుగుతావు ఇదే వంశంలో, వాళ్ళు నీకు ఆహ్వానం అందిస్తేనే అన్నప్పుడు మనం ఇంట్లో అందరం కలిసి కొన్ని వస్తువులు, కొన్ని తినుబండారాలు, పిండి వస్తువులు అన్నీ చేసి పెడితే దాన్ని వచ్చి అది స్వీకరిస్తుంది. స్వీకరించిన తర్వాత నీకు మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలా ఇవ్వకూడదా, నీ అవసరం ఉన్నదా లేదా అనేది పరమాత్ముడు నిర్ణయిస్తాడు. ఈ నిర్ణయం అనేది ఎవరు చేశారు? మన పెద్దల 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 నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలు. కేవలం ఇప్పుడే ఎందుకు పెట్టాలి అంటే ఈ అమావాస్య పెద్దది కాబట్టి, ఈ అమావాస్య స్వీకరించే ఆత్మలు ఇయర్ మొత్తం స్వీకరించలేడు. ఈ 16 రోజుల్లో అన్ని ఆత్మలను స్వీకరిస్తాడు పరమాత్ముడు. ఇవన్నీ శాంతి పడతాయి, అంటే మనకి సంవత్సరం మొత్తంలో పెట్టిన దానికన్నా ఈ 16 రోజుల్లో పెట్టడం పెడితే ఇట్ ఈస్ అప్రూవల్. ఇది స్పెషల్ అప్రూవల్ అమ్మా. కొన్ని ఉంటాయి ట్రాఫిక్ చలాన్లు, 150 రూపాయలు 70 రూపాయలు. మిగతా రోజులు కట్టిన దానికన్నా ఈ రోజుల్లోనే కొంచెం డిస్కౌంట్ వస్తే అందరూ వచ్చేస్తాము, ఊరు పరిగెత్తుకొచ్చి కడతాం మనం. అలాగా ఈ ఆత్మలన్నిటికీ ఇచ్చే ఆ అవకాశము పరమాత్ముడు మన కుటుంబం, మన కులదైవం ఇలవెల్పులకు ఇస్తే ఆ తృప్తిని ఈయన గారు స్వీకరించి మరో జన్మకు పుట్టిస్తాడు. ఇలా పుట్టించడానికి గల ముఖ్యమైన పాత్ర మీకు గతంలో చెప్పాం, కాకిది అని చెప్పాము. ఈ కాకి మాత్రమే స్వీకరిస్తుంది, వచ్చి చెప్పుతుంది. ఆ కాకిని తండ్రి ఇలా పెట్టుకుంటాడు, ఆ వచ్చిన తర్వాత ఈయన చూసుకుంటే మళ్ళీ పుట్టిస్తాడు. ఈ 15 రోజులని మన దగ్గర పెద్దలకు పెట్టుకుంటున్న పెత్తర అమావాస్య అంటారు. ఈ పెత్తర అమావాస్యకి ఇప్పుడు నిన్న నుంచి స్టార్ట్ అయినాయి, స్టార్ట్ అయ్యి 2వ తారీఖు రోజు పెద్దర అమావాస్య ఉంటుంది. ఆ రోజు చేసేస్తారు, అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఈ మహాలయ పక్షాలకి చోటు ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిది. ఎందుకు మీరే ఇప్పుడు ఈ 15 రోజులు ఆత్మలన్నీ పరమాత్ముడి దగ్గరికి వెళ్తాయి కదా అని అన్నారు కదా గురువు గారు. అంటే అమ్మా, మీ యొక్క కుటుంబాన్ని 15 రోజులు ఒక సమయం కావాలని మనం తెచ్చుకున్న ఈ ఆచారం, మనం అడిగితేనే పరమాత్ముడు ఇచ్చిన ఈ ఆచారం చాలా విలువ. మన పూర్వీకులు, మన పెద్ద పెద్ద సాధకులు చేసిన ఆచారం కదమ్మా. ఇక్కడ మనం చేయాల్సిన మార్పులు ఏంటంటే, ఇంట్లో ఏ శుభ కార్యక్రమం అయినా, ఇంట్లో ఏ యొక్క మంచి మంచి పనులు, గుడి, గోపురం, ఇల్లు, ఇంకేదైనా కార్యక్రమాలు అయినప్పుడు ఈ పెద్దలకి పెట్టడం మానకూడదు. అలా మానకముంటే ఈ యొక్క మహాలయ పక్షాల్లో పని కాదు. అలా పెట్టని వాళ్ళే ఇప్పుడు చేస్తారు అందరూ. నేను ఎక్కడో అమెరికాలో ఉన్నా రాలేకపోయినా, ఎక్కడో లండన్ లో సెటిల్ అయిపోయినా, నేను ఎక్కడో రాలేకపోయినా. అంటే కొంతమంది ఏంటంటే గురుగారు ఇట్లా ప్రతి పండక్కి ప్రతి దానికి పెద్దలకు పెడుతూనే ఉంటారు, కానీ అలా పెడుతూ కూడా అలా పెట్టట్లేరు కదా చాలా మంది. అంటే ఎక్కడో ఒక చోట కొంతవరకు వెరీ రేర్. అయితే అలాంటి వాళ్ళ ఇంట్లో జరగదు ఇవన్నీ. ఎక్కడైతే లేవో అక్కడ ఉండడానికి మీరు అన్నది ఏంటంటమ్మా, 1,00,00,000 మందిలో ఒకళ్ళు ఇద్దరు పెడుతున్నారు, ఇక్కడ 1,00,00,000 మంది పెట్టాలి అంటున్నాడు. 1,00,00,000 మంది పెడితే ఆ 15 రోజుల వ్యవధి తగ్గుతుంది కదా. ఇప్పుడు అలా చేయకుండా మన గౌరవాన్ని మనమే ఎందుకు స్పెషల్ అప్రూవల్ తీసుకునేదాకా పోవాలి అంటే, సమ్వేర్ ఏదో మిస్టేక్ నీది ఉన్నది కాబట్టి కదా ఈ 15 రోజుల అప్రూవల్ తీసుకున్నాను, స్పెషల్ రిజర్వేషన్ కోటా కావాలని. అలాంటిది కాకుండా మన వాళ్ళని మనమే గౌరవించి మన యొక్క తర్పణాలని మనము రెగ్యులర్ గా, ఇగో ఈయన మన తాత, ఈయన మన ముత్తాత, ఈయన మన నాన్న, వీళ్ళన్నీ మన కుటుంబాలకు చెప్పి ఆ రోజు పెట్టుకునే ఆ దోష నివారణ తర్పణాలు ఎంతో బలాన్ని కుటుంబానికి ఇస్తాయి. అప్పుడు అందరూ తాత అంటే ఎవరు, ముత్తాత అంటే ఎవరు తెలిసినప్పుడు ఈ తాత మళ్ళీ నీకు పుట్టడానికి ఇష్టపడతాడు. ఇది కార్యక్రమం, జరగాల్సిన కార్యక్రమం ఇది. ఇక్కడ నీ తాత ఫోటో నిజంలో చిత్రపటం ఎవడైతే అనుకుంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఈ రోజుల్లో నన్న నీ కుటుంబం నిన్ను ఏదైనా వివరణకి పిలిస్తే నేను అదే వంశంలో నిన్ను పుట్టించగలుగుతాను. ఒక మనిషి అమ్మ 84 సార్లు ఒకే వంశంలో పుట్టగలుగుతాడు. నీ రక్తం ఒకే వంశంలో, నీ రక్తము నీ వంశంలోనే పుట్టాలని కోరుకుంటుంది, కానీ వేరే దాంట్లో పుట్టలేము కదా. అందుకని ఈ పితృతర్పణాలు ఇచ్చేది. అందుకని నీ యొక్క కుటుంబం నీకు ఆహ్వానం పలికితేనే, నీ యొక్క కుటుంబం నీకు విలువలు ఇస్తేనే నువ్వు ఆ కుటుంబంలో కలుస్తావు. లేదంటే కలవలేవు. 12 నెలలలో పెట్టలేకపోయారు, కనీసం ఈ నెలలో ఈ 15 రోజులన్నా పెడితే నీకు అప్రూవల్ వచ్చినట్టే అన్న ఆలోచన. అంటే ఇక్కడ నీ అనుమతి అవసరం, ఇక్కడ నీ కుటుంబం అవసరం. ఆ అనుమతి పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ, మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళందరి ఇంట్లో ధనం నిలబడదు, మంచి అనేది చాలా తక్కువ జరిగి, భార్య భర్తలు పిల్లలకి స్థుతి ఉండదు, గొడవలు ఎక్కువ. అసలు ఒక వ్యక్తికి చిన్న 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 విషయాలకి ఏదో తెలియని పెద్ద పెద్ద గొడవలు. ఇలాంటివన్నీ ఏంటంటమ్మా అసూచికానికి ఒక సిగ్నల్స్, అంటే హింట్ ఇస్తూ ఉంటారు.
బాగాలేదు, బాగా జరగలేదు అంటే తృప్తి లేకుండా ఉంది. తృప్తి అయ్యే మార్గం వెతకండి నాయన, మీ పెద్దలకు పెట్టాలన్నా, చిన్నవాళ్ళకి పెట్టాలన్నా, ఇంకెవరైనా పెట్టాలా చూడాలని చెప్తారు కదా. అలా ఈ రోజులు చెప్పే వాళ్ళు లేరు. అంటే ఒక ఆత్మ శాంతి ఎందుకు చెందుతలేదంటే అమ్మ, బ్రతికున్నప్పుడు ఆయన ఎన్ని నరకయాత్రలు పెట్టిందో ఈ కుటుంబం అనేది ఆలోచించాలి. నేను అన్నాను కదా మొదట్లో, ఒక ముద్ద వేసేసి తిండి పెట్టిన వాళ్ళకు ఉండే ఆ సుఖం ఇంత పెద్ద పందిరేస్తే రాదు. అలాంటి వాళ్ళని చేస్తారు ఇవన్నీ. నిజంగా ఆయన ఎంతో కష్టపడితే ఒక జీవితం వచ్చిండొచ్చు మనకి, ఒక కుటుంబం వచ్చిండొచ్చు. ఆయనకి నువ్వు అంతిమ దశలో మా అత్త నన్ను చూడలేదనో, మా అమ్మ నన్ను చూడలేదా అని చెప్పి నీ పైశాచిత్రమైన పని చెప్తే అమ్మ, ఈ దోషాలు అనేది మనం తెచ్చుకొని, మనం చేసుకొని, మనం అనుభవించడానికి పెట్టుకోవాలి. ఒకటి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఎంత ఇబ్బంది చేసినా, ఏమి చేసినా ఈ శరీరాన్ని కూడా నువ్వు వదులుతావని తెలుసుకోవాలి. అప్పుడే అవతల వ్యక్తికి నీ గౌరవం, అవతల వ్యక్తికి నీకు గౌరవం ఇవ్వాలని అనిపిస్తుంది. అలా లేని వాళ్ళు ఈరోజు విరివిరిగా కాశీకి పిండాలు పెట్టేస్తున్నారు, వెళ్ళేసి చెరువులో పిండాలు పెట్టేస్తున్నారు వెళ్ళి. మనం చాలా మంచిది అలా పెట్టడం. నేను అనేది అంటున్నాము, ఒక రోజు వచ్చి పిండం పెట్టి గుర్తు చేసుకోకూడదు అంటున్నా. వాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకుంటే నువ్వు పిండం పెట్టకుండా పుణ్యం. పితృపక్షాలు ఇచ్చాడు దేవుడు, ఆయన మంచోడు, మహానీయుడు. ఏదో విధంగా నా పిల్లలు నా దగ్గరకు వస్తారని, అలాంటిది స్వీకరించడానికి ధర్మ కార్యక్రమాలు కదమ్మా. అందుకే కాకిని పెట్టాడు కదా, ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారా కనుక్కొని రా అని. కాకికున్న విలువ కూడా శాస్త్ర గ్రంథాల్లో అదొకటే అమ్మ. అందుకే కాకులు శ్మశానంలో శివుడి ఫోటో, ఒక విగ్రహం రూపం పూర్తిగా ఉంటుంది. నా పిల్లలు నన్ను పూర్తిగా చూడాలి అని. అదే గుడిలోకి వస్తే శివుడి లింగమే ఉంటుంది, శివుడు కనబడాడు అక్కడ. కానీ శ్మశానంలో మాత్రం ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు ఆయన. నేను ఇలా కూర్చొని ఉన్నా, నన్ను చూడని. ఆయన చూడడానికి మనం పారిపోతాం. నిజంగా కనబడితే భయం అవుతుంది. ఎందుకంటే నువ్వు పాపము జీవితం చేసావని, అధర్మ కార్యక్రమాలు చేసావని తెలుసుంటే భయపడతావు. అదే నువ్వు పుణ్యమైన వాడివి, అమాయకుడివి, న్యాయమైన వాడివి అంటే శివుడి ఒళ్ళో వెళ్ళి పడుకుంటావు. నీవు కాకపోతే ఎవరు పుట్టిస్తారయ్యా నన్ను అని. కాబట్టి ఏంటంటే నిజ నిజాలు తెలుసుకోవాల్సింది శరీరం కంటే ముందు ఆత్మలు తెలుసుకుంటేనే ఈ శరీరానికి మీరన్న ఆ పక్షాలకి విలువ తల్లి. ఓకే గురుగారు, చాలా మంది పితృదోషాలు తొలగిపోవాలి అనేసి మీరు చెప్పినట్లుగానే తర్పణం చేస్తూనే ఉంటారు కాబట్టి, మరి ఈ మహాలయ పక్షాల టైంలోని పితృదోషాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలంటారు? మహాలయ పక్షాలను చూడమా, చాలా మంది పురోహితులు తీసుకెళ్తారు, ఇంట్లో ధర్మ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, సంవత్సరానికి ఒకసారి సాంప్రదాయం తెలంగాణలో ఏంటంటమ్మా, వాళ్ళు ఖచ్చితంగా ఈ పెతరామాస పెట్టుకొని ఆకుకూరలతో కొంతమంది పెడతారు, మాంసాహారాలతో కొంతమంది పెడతారు, కొంతమంది ఏదైనా కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం వేరే విధంగా చేస్తారు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటమ్మా, ఒక పురోహితుడి సలహా, ఒక సాధువు సలహాలు తీసుకొని నిజముగా ఆ తర్పణాలకి విలువలు, ఫలితాలు వచ్చాయో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. పెట్టేస్తున్నాము కదా అని పెట్టేయకూడదు. తినేసారా అంటే వాళ్ళు తింటారా వచ్చి చూడరు కదా. ఇంతవరకు ఒక ఆత్మ, ఒక దేవుడు ఒక చిన్న భోజనపు ముక్క తిన్నట్టు రుజువు లేదు. తినేది మళ్ళీ మనమే, అన్ని పెట్టిన తర్వాత తినేది ఎవరు తెలియదు. అంతే కదా, మనసుతో పెట్టాలి అంటున్న ఆ విషయం. మీరు చేయాల్సిన విషయం కూడా ఏంటంటమ్మా, పురోహితుడు వచ్చి ఏం చెప్తాడు తెలుసమ్మా, ధర్మం చెప్తాడు అక్కడ. సాధువు వచ్చి ఏం చెప్తాడమ్మా, స్వామి స్వీకరించారు, అసలైన భోజనం పెట్టేది చేసేది అవసరం ఉన్న వాళ్ళకి కదా. ఈ భిక్షాటనకి వెళ్ళే వాళ్ళు వచ్చిన వాళ్ళకి నిజంగా ఇచ్చడం అనేది పుణ్యం. ఒక చిన్న కాకి అరిస్తేనే తప్పు పడుతున్నామమ్మ ఇక్కడ, ఇది ఆత్మఘోష అని కదా. అలాంటిది నిజంగా ఒక మనిషి ఆకలితో వచ్చినప్పుడు ఎందుకు పెట్టాం మనం? అది పెట్టడమే ఒక దోష నివారణ. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ గురుగారు, చాలా మంది చనిపోయిన వాళ్ళకి వచ్చేసి రుణం తీర్చుకోలేకపోతున్నాం అనేసి అంటారు. రుణం తీర్చుకోలేకపోతున్నాం, వాళ్ళ రుణం మనం ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. మరి ఎలా తీర్చుకోవాలి అంటారు? అంటే చాలా మంది అనేది ఏంటి అంటే, రుణం తీర్చుకోవాలంటే ఆ కుటుంబానికి సహాయం చేయడం కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడం కానీ, ఇది రుణం తీర్చుకోవడం అంటారు. మరి ఎలా అంటారు? వాస్తవం. ఇప్పుడు రుణం అనే విషయం మాట్లాడడం ఏంటంటే, ఒక కుటుంబం, ఒక వంశం, కొంచెం వెనక్కి వెళ్దాము, ఒక 1980s 70s 60s పోతే 25-30 మంది ఉండేవాళ్ళు ఒక కుటుంబంలో. అప్పుడు బాబాయిలు, మేనత్తలు, తర్వాత ఇంకెవరో ఒక చిన్న సమస్య వస్తే మల్టిపుల్ గా డిస్కషన్ జరిగేది. ఇక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకొని కొంచెం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ చేసి బాగా దే ఆర్ ఎర్నింగ్ 5 లక్షలు 10 లక్షలు సంపాదిస్తున్నారు. అన్ని సంపాదించి మనశ్శాంతిని కోల్పోయారు. ఇక్కడ మీరన్న ఒక రుణం అనేది ఏం తెలుసా తల్లి, నీ యొక్క కుటుంబం దగ్గర నీవు ఉండి నీకు వచ్చిన జీతాన్ని నిజంగా అప్పచెప్పి దాంట్లో ఉన్న మంచి చెడు, ఉన్న ఫైనాన్స్, ఎమోషన్స్ అన్నీ వివరణంగా చెప్పడమే ఒక రుణం. ఇవన్నీ చెప్పకుండా నీ సెల్ఫ్గా నువ్వు ఉండి, నీ సెల్ఫ్గా నువ్వు తిన్న ఆ తరుణం అమ్మ
ఒక వ్యక్తి నిజముగా నువ్వు ఎన్నో పంపుతావు ఏదో చేస్తామని ఎదురు చూస్తాడు కదా, ఆ వ్యక్తి కాలం చేస్తాడు. నా కొడుకు లక్షలు పంపుతున్నాడు కానీ నా కొడుకు వస్తలేడు అన్నాడు కదా, అసలైన రుణం అది. ఒక మనిషి లేకుండా గడుపుతున్న నరకయాతన చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మఘోషనే రుణం. రుణం అంటే ఏం చెప్పమ్మా? ఒక భర్తని భార్య చేసుకొని తోడుగా ఉండడం కాదు రుణం. రుణం అనేది మన 10 మందిలో లేని వ్యక్తిని గుర్తు చేసుకొని ఆయనకు చేసిన అన్యాయాన్ని మళ్ళీ ఆ కుటుంబంలో ఎవరికి కూడా అలాంటి పరిస్థితి వస్తే కూడా ఆ స్థితిని మనం ఇవ్వకూడదు అనేది రుణం. ఇక్కడ రుణం అంటే ఏంటంటే తీసుకున్నది ఇవ్వడం, అప్పు జనరల్ గా. దానికంటే ముందు దాని పేరు ఏమున్నది, రుణం అన్నది కదా. రుణం అంటే ఏంటంటే ఇది మనసుకు సంబంధించింది. అందరం ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కాపాడాల్సింది వదిలి చనిపోయినాక అందరం ఏడిస్తే లాభం? అక్కడ ఉన్నప్పుడు బతికించుకోవడమే రుణం తల్లి. ఇప్పుడు చనిపోయిన తర్వాత నువ్వు ఏ రుణం చేసినా ఆయన వచ్చి ఒక మెతుకు తినడు కదమ్మా. అవును, ఒక మెతుకు తినని ఆ రుణం నీకు ఎందుకు అంటున్నా. బతుకున్నప్పుడు పెట్టే ఆ పచ్చడి మెతుకులే అత్యంత ముఖ్యమైన రుణము. ఆ రుణాన్ని వదిలిపెట్టేసి. కానీ చాలా మంది ఇట్లా బాధపడతారు కదా గురుగారు, అదే నేను బ్రతికున్నప్పుడు ఏం చేయలేకపోయాను, సో ఇప్పుడు చనిపోయారు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన అనేది వాళ్ళలో వచ్చేస్తుంది. అదే సాధువు లక్షణాలు అంటారు. ఇప్పుడు ఈ పురోహితుల్ని, గురువులని, సాధువులని, అఘోరాలని వీళ్ళందరినీ కలిసి తెలుసుకోవాల్సిన ఆ విషయాలు. ఇక్కడ మనం పురోహితులని, తర్వాత ఒక వేద పండితులని సలహాల కోసము ఏం చెయ్యాలో అనే విషయం తక్కువ శాతంగా జరుగుతుంది తెలుసుకోవడం. ఇక్కడ వ్యాపారం బాగా జరగాలని, వాళ్ళని నాశనం చేయాలని, వీళ్ళని పంతం పట్టించాలని, వాడు దిక్కు తోచకుండా పాకాలి అని చెప్పి తిరుగుతున్నాం. ఇలా తిరిగేదే అమ్మా అధర్మం. నువ్వు ఏం చేయాలి స్వామి, మా తాత చనిపోయాడు, మా అమ్మమ్మ చనిపోయింది అన్న ఈ చెప్పిన దాంట్లో వాళ్ళు పుస్తకాలన్నీ తీసి కొంచెం పంచాంగం చూసి పాచకలు వేసి ఇంకేదో చూసి చేస్తారు కదమ్మా. ఇదే రుణం. ఇక్కడ నిజమైన రుణాన్ని మర్చిపోతున్నారు. ఆ రుణం అనేది చెప్పచ్చు. సాధువులని, పురోహితులని కలవడం మొదలు పెట్టండి తల్లి. అందరు వెళ్ళి మేము ఇలా పెట్టాలనుకుంటున్నాం స్వామి, మీరు అంటున్నారు కదా, ధర్మ కార్యక్రమాలు చెప్తుంటారు కదా, ఒక గుడి దగ్గర మీరు 20 గుడిలో పంతులు వెళ్ళి కలవండి. ఆయన చెప్తాడు అమ్మా ఇలా పెట్టండి అంటాడు. అదంతా పెట్టిన తర్వాత ఇంట్లో ఏదైనా ఒక ధర్మ కార్యక్రమాలు చేయించుకోవాలి. తీర్థ విహారయాత్రలకు వెళ్ళి నిద్ర చేసి రావాలి. ఒకప్పుడు మరి తీర్థ విహారాలకు వెళ్ళేవాళ్ళం కదా, మరి ఇప్పుడు వెళ్తున్నాము. ఎందుకు తీర్థ విహారకి వెళ్ళాలి తెలుసా తల్లి? పుణ్యమైన స్థలంలో పుణ్యం సంపాదించుకోవడానికి వెళ్తారమ్మా. పవిత్రమైన స్థలం కాబట్టి. ఆ పవిత్రమైన స్థలానికి ఎంతమంది వెళ్తున్నారు ఈరోజు? చాలా తక్కువ. పోతున్నాం వస్తున్నాం అంతే. ఎంతమంది ఈ రోజు తిరుపతి లాంటి క్షేత్రాలకి వంశపారంపర్యంగా వెళ్తున్నారు? ఈ రోజు ఎల్లునాచారం అనే నరసింహుడి గుడికి ఎంతమంది వెళ్తున్నారు? దుర్గమ్మ గుడికి ఎంతమంది వెళ్తున్నారు? అపాస్ట్రఫీ అంటే ప్యాషనేట్గా వెళ్తున్నామే కానీ ఆచార వ్యవహారంగా వెళ్తలేము కదా. ఈ ఆచారంగా వెళ్ళిన వాళ్ళు ఇల్లు అన్ని సుఖంగా ఉన్నాయమ్మా, ఇప్పటికీ సుఖంగా ఉన్నాయి. అలాగే ఎందుకు కలకత్తాలో పెద్ద పెద్ద ఏరియాలో, వైనాడు లాంటి ఒక పెద్ద పెద్ద దాంట్లలో చాలా మంది బతికే ఉన్నారుగా. మరి మిగతా వాళ్ళు చనిపోయారు కదా. అంటే పరమాత్ముడికి తెలుసు కదా ఎవరిని ఎట్లా తీసుకోవాలి. ఒకే గాలి అందరికి వచ్చినప్పుడు కొంతమంది ఎందుకు చనిపోయారు? రుణం అనేది రాసి ఉంటుంది. దాన్ని తీర్చడానికి పరమాత్ముడి దగ్గరే బాకీ ఉంటుంది. అది ఆయనకే తెలుసు. కాబట్టి నువ్వు పుట్టించుకొని మళ్ళీ నీ ఆ రుణాన్ని తీర్చుకొని కొడుకు రూపంలో అప్పు లేకపోతే పున్నమ నరకాల నుంచి కాపాడుకోవడానికి ఒక బాధ్యతను, ఒక గుడి నిర్మాణాన్ని చేయడానికి అని చెప్పి పుట్టించుకోవాలంటే నిన్ను మళ్ళీ పరమాత్ముడు పుట్టించుకుంటాడు. కానీ ఆ పుట్టించుకున్న దానికి విలువలు రావడానికని కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటున్నాం తల్లి. రుణం అది కనుక్కోమని ఇప్పుడు కనుక్కోవట్లేదు అందరూ. ఇప్పుడు సాధువులు కలిసేది ఏంటంటే మాకు సమస్యలు ఉన్నాయని కలుస్తున్నారు. ఏమి చేయాలన్న మార్గాలకు చాలా తక్కువ కలుస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా మనం ఏం చెప్తామంటే అమ్మా నువ్వు ఇలా చేసుకో, ఈ పూజ చేసుకో, ఇలా చేసుకో అని అన్ని చెప్తాం, పాటిస్తారు చాలా మంది. కానీ ఇప్పుడు ఎక్కువ శాతం ఏమైందంటే అమ్మా సెల్ఫ్గా ఆలోచన ఎక్కువ చేస్తున్నారు కానీ అందరూ అన్న ఆలోచన తక్కువ చేస్తున్నారు. అలా చేయకుండా రుణంలో పడకుండా నేను నీ రుణంలో ఉన్నా, నువ్వు నాలో ఒక రుణం నుంచి ఒక డబ్బుల విషయంలో నేను తప్పించుకోలేకపోతున్నా, భయపడిపోతున్నా అన్న విషయానికంటే ముందమ్మా నువ్వు నిజంగా పుణ్యం చెయ్యాలి అని అంటమ్మా ఏ వ్యక్తి దగ్గర కూడా నువ్వు రుణంలో లేనట్టే అవుతావు. నువ్వు ఎక్కడైతే ఆలోచన కొంచెం వక్రీకరించి చేస్తావో వాడు పెట్టే శాపమే రుణం. 10 లక్షలు తీసుకొని మోసం చేసేసి వాడి ఇంటికి వస్తే తాళం వేసుకుంటూ పోతావు కదా, ఇక వాడికి రుణంలో ఉన్నట్టే అమ్మా. ఓకే గురుగారు, ఇది నాకు సంబంధించిన ప్రశ్న. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాకు దీనికి సమాధానం చెప్పాలి. నేను మీకు ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, మా అత్తగారు వచ్చేసి చనిపోయారు. ఈ రోజు నేను మా అత్తయ్య విషయంలో నేనైతే చాలా బాధపడుతున్నాను గురువుగారు. అరే నేను మా అత్తయ్యకి నేనేం చేయలేకపోయాను, అనుకోకుండా తను చనిపోయారు, నేను అప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను అన్న బాధ అనేది నాలో ఉండిపోయింది. బట్ ఈరోజు మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా అత్తయ్యకి నేను ఏదో ఒక విధంగా సహాయం చేయాలి, ఏదో ఒక విధంగా నేను రుణం తీర్చుకోవాలి అన్న
తపన అయితే నాలో ఉండిపోయింది. మరి దీనికి మీరు ఏం చెప్తారంట? నాలో ఉన్న ప్రశ్నకి, నాలో ఉన్న బాధకి మీ దగ్గర నుంచి సమాధానం. ఇప్పుడు అమ్మ ఆమె చనిపోయి 3 ఏళ్ళు అయింది అన్నారు మీరు. 2 ఏళ్ళు 3 years అయింది. 2 years. సెకండ్ వేవ్ కరోనాలో చనిపోయారు. సెకండ్ వేవ్ అంటే అప్పుడు దూరంగా ఉండి మీరు పోలేకపోయారు. ఆ దూరంగా ఉండి నేను వెళ్ళలేకపోయాను అసలు. అంటే ఫెసిలిటీస్ ఉండే అని వెళ్ళలేరా లేకపోతే ఫెసిలిటీస్ లేక నేను వెళ్ళలేకపోయాను. అంటే నిజంగానే వెళ్ళలేదు, అయిష్టంగా అయితే లేదు. లేదు ఆ రోజు అంటే దానికి ముందు నాకు తెలిసింది ఏంటంటే గురువు గారు ఇట్లా హెల్త్ బాగాలేదు, కొంచెం కరోనా పాజిటివ్ వచ్చింది అనేసి అని చెప్పారు అనేసి తెలిసింది నాకు. తెలిసిన తర్వాత నేను ఆఫీస్ లో ఉండి కాల్ చేశాను, ఎలా ఉంది ఏంటి హెల్త్ అంతా ఓకేనా, చెకప్ చేయించుకుంటున్నారు అంటే పర్లేదు అన్నారు. బట్ నేను అలా కాల్ చేసిన ఒక 1 week అనుకుంటా. ఆ 1 week లో నాకు ఎందుకో మనసులో అనిపిస్తుంది, బట్ ఎక్కడి నుంచో ఏదో నెగిటివ్ రాబోతుంది అని చెప్పేసి నా మనసు ఇలా చెప్తుంది. బట్ ఒక 2 days లో నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఇలా జరిగింది అని చెప్పేసి. అంటే మనము ఒకవేళ మీకు వివాహం జరిగి ఉంటే అమ్మా, మనం ఒకవేళ మీ మేనత్త అనేవాళ్ళు ఎవరంటే అమ్మా, మేనమామలు మేనత్త అనేవాళ్ళు మీ రక్త సంబంధికులే ఉంటారు ఎక్కువ శాతం. అవును. అంటే మీ యొక్క జనరేషన్స్ లో మీ మేనత్త మీ అమ్మ కూడా ఉండవచ్చు ఒక జన్మలో. ఒక విషయం కానీ నిజం చెప్పాలంటే గురుగారు, మా మేనత్త అంటాం కన్నా నిజంగా నాకు సెకండ్ మదర్ అని చెప్పాలి. అట్లా ఉంటది కదా. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపులో పుట్టడమే రుణం. ఆ నీ చేతుల ద్వారా ఏదైతే నువ్వు ఆమె కోల్పోయావు విలువలని నేను అందించుకోలేకపోయానన్న విలువ అల్లారు ముద్దుగా నీ కడుపున పడి చూసుకునే ఆ రుణమే నువ్వు ఇచ్చే అత్యంత రుణం. ఈ రోజమ్మా బంగారు పల్లెంలో నీవు ఎంతటి బలమైన పూజా సామాను తీసుకెళ్ళి ఎంతటి ఘనమైన కీర్తితో చేసినా ఆవిడ స్వీకరించదు. ఆవిడ స్వీకరణ ఒకవేళ నీతోని ఉండి ఈవిడ సేవలు చేసుకోవాలి జీవితాంతం అని ఉంటే ఖచ్చితంగా పరమశివుడు నీ గర్భంలోనే పుట్టిస్తాడు. నిజంగా గురువు గారు, ఈ రోజు నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా గానీ తను లేదు అన్నదే నాకు కనిపిస్తుంది తప్పించి అక్కడికి వెళ్ళినా గానీ నేను ఎక్కువసేపు ఉండలేను. బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు లేదన్న బాధ నాలో ఇంకా అలా ఉండిపోయింది. అలాంటప్పుడు ఏంటంటమ్మా, నువ్వు అంటే మీరు చెప్పిన మాటల్లో మీ హావాభావాలు గమనించి చూస్తే మీరు ఆవిడ రుణంలో ఉన్నారని అర్థం. చిన్నప్పుడు ఎంత చూసింది, ఎంత ఇప్పటికీ నేను తీసుకోలేను. కాబట్టి మరి నువ్వు ఆవిడ చిన్నప్పుడు మళ్ళీ మీ కడుపులో పుట్టిందని ఆ రుణం నేనైతే నిజంగా అది కోరుకుంటున్నాను. అలా వస్తే చాలా మంచిది. తదాస్తు వస్తు పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రాప్తిరస్తు, మహాజ్ఞ ప్రాప్తిరస్తు, పరమేశ్వరుడి అస్తు ప్రాప్తిరస్తు. అంటే ఒక జీవిని పుట్టించుకోవాలంటే కూడా అమ్మ రుణం అంటే అది మీరు అడిగిన ప్రశ్న. అంతేగాని బంగారు పల్లెంలో వెండి పల్లెల్లో తీసుకెళ్లి పానీయాలు పెడితే రుణం తీరిపోదు. రుణం తీరాలి అని అంటే రక్తపు మాంసపు ముద్దలు మళ్ళీ మన ఇంటిలో చిన్న పాపలాగా తిరిగి వాళ్ళు మీ శరీరం మీద మీతో పాటు మీ యొక్క బాధని మీ యొక్క కష్టాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆ ఏడ్చే తరుణం నవ్వే తరుణమే అత్యంత ముఖ్యమైన రుణం. మీరు గమనించండి, చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎవరి మాట కూడా ఎవరిని కూడా గమనించరు, కానీ తల్లిని మాత్రం వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలల పాప కళ్ళు చూసి ఏకదాటిగా చూస్తారు. అదే సృష్టికున్న అత్యంత విలువైన పేగుబంధం. తండ్రి కూడా చూస్తారు మళ్ళీ వాళ్ళు. మిగతా వాళ్ళని ఒక 1 year 2 years తర్వాత అది వేరు జనరేషన్, కానీ తల్లి యొక్క గుండె చప్పుడు అంత దగ్గరకు ఉంటుందని ఇక్కడ కడతారు. దాన్ని కంగారు కేర్ అంటారు, ఇక్కడ పెడతారు కదా. ఆ తరుణమే నిజమైన రుణం. అది రావాలి అంటున్నా. రుణం అంటే అమ్మ నీ వంశంలో మళ్ళీ పుట్టడం రుణం తల్లి, నువ్వు పెట్టింది తినడం కాదు అన్న ప్రశ్నకి జవాబు అది. కొడతారులేండి. ఓకే గురుగారు. ఓకే గురుగారు, మేము అడిగిన వాటన్నిటికైతే మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. అన్నిటికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి. ధర్మం రక్షతి.